తూర్పు గోదావరి జిల్లా రాజానగరం టీడీపీలో ముస్లిం రేగిందా? పార్టీ కేడర్ ఇన్ఛార్జిపై అసహనంగా ఉందా? ఇన్ఛార్జి తీరుతో సీనియర్లు కూడా ఇబ్బంది పడుతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. టీడీపీకి కంచుకోట రాజానగరం అంటుంటారు. కానీ ప్రస్తుతం ఆ పార్టీ కేడర్లో నిరుత్సాహం తాండవిస్తోంది. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పార్టీని కేడర్ను నడిపించడంలో విఫలమయ్యారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. 3 దశాబ్దాలుగా పార్టీకి కంచుకోటలా నిలిచిన నియోజకవర్గంలో ప్రస్తుత పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని వాపోతున్నారు. బొడ్డు వెంకటరమణ చౌదరి నిర్ణయాలతో ఎంతో మంది మండల స్థాయి నేతలు, సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీని వీడి వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరందరినీ ఒక వ్యూహం ప్రకారమే పార్టీని వీడేలా చేసి తద్వారా ప్రత్యర్థులకు మేలు చేసే విధంగా బీవీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మరికొందరు టీడీపీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి బొడ్డు వెంకటరమణ చౌదరి పిఏ స్థానిక పోలీస్ అధికారే కారణమనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మహానాడు పండుగ వేళ కూడా రాజానగర్ నియోజకవర్గంలో నైరాశ్యం దర్శనమిచ్చింది. మహానాడు కోసం రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగు తమ్ముళ్లు వెళితే రాజానగర్ నియోజకవర్గం నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదనే వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మహానాడు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరీ కార్యకర్తలను తీసుకువెళ్లారు. రాజానగర్ నుంచి కూడా మహానాడుకు వెళ్లేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహమే చూపారట. కానీ ఇన్ఛార్జి బీవీఆర్ పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే రెస్పాన్స్ చాలా తక్కువైందని విమర్శలు ఉన్నాయి. ఇన్ఛార్జీ అలా ఉంటే ఇక కేడర్ పరిస్థితి ఏంటి అనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. అందుకే రాజానగరం టీడీపీ నుంచి మహానాడుకు స్పందన కరువైందని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్న పరిస్థితి తలెత్తింది. మహానాడు పేరుతో రాష్ట్రం మొత్తం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పండగ జరుపుకుంటుంటే తాము మాత్రం ఎలాంటి సందడి లేకుండా నైరాశ్యంలో మునిగిపోయామని రాజానగరం టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలంగా ఉంటేనే పని చేయగలుగుతామని, లేదంటే పార్టీని వదిలి వెళ్లిపోవడం తప్ప తమకు వేరే మార్గం లేదని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో గత ఏడాది నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిని దక్కించుకున్న బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రస్తుతం గురువుకే పంగనామాలు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నియోజకవర్గంలో తనకు ఒక గ్రూపుని ఏర్పాటు చేసుకుని గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీలోనే ఉంటూ తన వర్గంతో పార్టీలోని సీనియర్లకు మధ్య వర్గ విభేదాన్ని సృష్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తనకు అనుకూలంగా ఉండే ఒక సీఐ తన పిఏ సహకారంతో సొంత పార్టీలోనే వ్యతిరేకులపై కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఇన్ఛార్జ్ ఎవరైనా సరే పార్టీలోని అలకలు తీర్చాలి, అవసరమైతే కలుపుకుపోవాలి, పార్టీని వీడే వాళ్లను బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చూడాలి. కానీ టీడీపీ ఇన్ఛార్జ్ నుంచి అవేమీ జరగడం లేదు. అందుకే పార్టీ బలహీనపడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇన్ఛార్జి వెంకటరమణ చౌదరి ఒంటెద్దు పోకళ్లకు విసిగెత్తిపోయి రాజానగరం టీడీపీకి చెందిన పలువురు పార్టీకి పదవులకు రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు. ఇక 3 దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ పార్టీ పటిష్టకు అహర్నిశలు పనిచేస్తున్న తమను కాకుండా వర్గ విభేదాలు సృష్టిస్తూ తన వర్గం వారిని మాత్రమే పెంచి పోషిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 2024 వరకు రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఏకతాటిపై నడిచారని గుర్తించారు. కష్టమైనా నష్టమైనా సమిష్టిగా భరించారని గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నియోజకవర్గంలో పార్టీ 3వ స్థానానికి పడిపోవడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. వాస్తవానికి గతంలో బొడ్డు వెంకటరమణ చౌదరి వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలోకి చేరి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కు దగ్గరయ్యారు. ఆ తర్వాత నెమ్మదిగా పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. అయితే 2024లో నియోజకవర్గ ఇన్ఛార్జి మార్చాలని అధిష్టానం భావించినప్పుడు బొడ్డు వెంకటరమణ చౌదరికి అవకాశం దక్కింది. నిజానికి బొడ్డు వెంకటరమణ చౌదరిది పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం. కానీ అక్కడ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు వ్యతిరేకంగా పనిచేస్తూ తలనొప్పిగా మారారని అభియోగాలపై రాష్ట్ర అధిష్టానం ఆయన్ను రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. నాటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం రాజానగరం నియోజకవర్గంలో టీడీపీని నిర్వీర్యం చేసేలా పనిచేయడం మొదలుపెట్టారని విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో గ్రూపులను ప్రోత్సహించడం, తన వ్యతిరేక వర్గంలోని నేతలు, కార్యకర్తలను మానసికంగా వేధిస్తూ ఉండేవారని చెబుతున్నారు. ఇందుకోసం పార్టీ పరంగా తన పిఏ బుజ్జిని, వ్యవస్థ పరంగా సీఐ వీరయ్య గౌడ్ను వాడుకుంటున్నారు అనేది మరో వాదన. నియోజకవర్గంలో టీడీపీకి చెందిన నాయకుల పోస్టర్లు, బ్యానర్లు ధ్వంసం చేయిస్తూ తిరిగి వారిపైనే కేసులు బనాయిస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బీవీఆర్ చేష్టలతో విసుగు చెంది రాజీనామాలకు సిద్ధమవుతున్న నాయకులు, కార్యకర్తల వివరాలను తన పిఏ బుజ్జి ద్వారా వైసీపీ నేత జక్కంపూడికి అందజేస్తున్నారనేది మరో వాదన. తద్వారా వారందరినీ వైసీపీలోకి పంపించేలా వ్యూహం పన్నుతున్నారని కొందరు టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేత మార్గాని భరత్ మార్గదర్శకంలో బొడ్డు వెంకటరమణ చౌదరి పిఏ బుజ్జి, సీఐ వీరయ్య గౌడ్ సహకారంతో టీడీపీకి కంచుకోటలో ఉన్న రాజానగరం నియోజకవర్గంలో పార్టీ కేడర్ను నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 2029 నాటికి వైసీపీ గెలుపునకు రాజబాట వేసేందుకు బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రణాళికబద్ధంగా పనిచేసుకుంటూ వస్తున్నారని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక ఎప్పటికైనా పార్టీ అధినాయకత్వం, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తమ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో పార్టీ మనుగడకు విఘాతం కలుగుతుందని నియోజకవర్గ టీడీపీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇవే పరిస్థితులు కొనసాగితే మున్ముందు రాజానగరంలో టీడీపీ పరిస్థితి కష్టతరమనే భావన తెరపైకి వస్తోంది.